సదాశివపేట మండలం నందికంది గ్రామంలో వెలిసిన శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. 10వ శతాబ్దం కళ్యాణి చాళుక్యుల కాలం నాటి అతి పురాతనమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షికోత్సవం పురస్కరించుకొని సర్పంచ్ రాచర్ల స్రవంతి విజయభాస్కర్ రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కళ్యాణ మహోత్సవానికి సదాశివపేట చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా భక్తులు హాజరై స్వామివారి కళ్యాణం కళ్ళారా వీక్షించి తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు చూపలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రామరెడ్డి, జిల్లా సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షులు గడిల ఆశిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చాట్ల సిద్ధన్న, మాజీ సర్పంచ్ రాచర్ల అమరేందర్ రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ శివరాం, కాంగ్రెస్ నాయకులు చింటూగౌడ్, ఆలయ వైస్ ప్రెసిడెంట్ మన్నె వరప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రియాహీనం రామలింగేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తథా అస్తు మే. కాశీ విశ్వనాథ భగవాన్ కీ, భోలా శంకర భగవాన్ కీ. సనాతన ధర్మంలో మన ధర్మాన్ని కాపాడేటువంటి ఒక క్రమంలో మాకు తెలిసి నందికంది గ్రామంలో కూడా స్వయం సేవకులు చాలా మంది ఎక్కువ. అదేవిధంగా స్వామివారి గుట్ట కట్నకానుకలు సంఘటించవలసిన వారు సమర్పించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా క్యూ పద్ధతి పాటించండి. ఎందుకోసం అంటే అందరం కూడా ఒక 3 గంటల నుంచి భక్తి శ్రద్ధలతో తీర్పం రాము గారు 100 రూపాయలు, మక్కుమూల విజయ ఫోటో చింటూ చింటూ చిన్న శుక్లపక్షే వాజావాదరస్తో మందవాగ్రే భక్తిహీనం జనార్దన పరిపూర్ణం దదస్థు మే.
పార్వతి రామలింగేశ్వర కళ్యాణానికి ఈ గ్రామానికి విచ్చేసిన సందర్భంగా ఈ అతి ప్రావీణ్యం కలిగిన పురాతన దేవాలయంలో ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే ఈ ఊరి గ్రామ ప్రజలు, ఈ ఊరి సర్పంచ్ గారు నన్ను పిలవడం, ఇక్కడ దేవుని దర్శనం చేసుకోవడం మనం భాగ్యంగా పూజిస్తున్నాము. ఖచ్చితంగా ఈ ఊరు అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాలు మంచిగా జరగాలని కోరుకుంటూ ఈ గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా గ్రామానికి విచ్చేసిన పెద్దలకు, గ్రామస్తులకి, భక్తజనానికి అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు మనం 10-11వ శతాబ్దం అయిన నందికంది గ్రామంలో చారిత్రాత్మకమైన అతి పురాతనమైన శివాలయం ఉంది కాబట్టి ఈరోజు మనం పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాము. చాలా పవిత్రమైన గుడి ఇక్కడ, ఎందుకంటే పూర్వం నుంచి చాలా పవిత్రమైన గుడి. 6 ఋతువులు ఉన్నాయి కదా మనకి. 6 ఋతువుల్లో ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క సూర్యకిరణము మన శివుడి పైన పడుతుంది. ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్లో కూడా చాలామంది చూసి భక్తజనం చాలా వస్తున్నారు. ఈ రామలింగేశ్వరుడు మా గ్రామాన్ని, మా ప్రజలని ఎల్లప్పుడూ కాపాడుతాడని మేము కోరుకుంటున్నాము. అందుకే మేము ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామస్తులకు మరియు చుట్టుపక్కల గ్రామాల అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగే కళ్యాణం నిర్వహిస్తామని నేను కోరుకుంటున్నాను. ఓం శ్రీ రామలింగేశ్వరాయ నమః. నందికంది గ్రామంలో వెలిసినటువంటి శ్రీ రామలింగేశ్వర భగవంతునికి మా నుండి అయిన సహకారం 13 సంవత్సరాల నుండి ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకున్న కళ్యాణోత్సవానికి ఎప్పుడూ ఇచ్చేనంతమంది భక్తులు ఇచ్చేసినారు. కావున ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్దలకు, చిన్నలకు అందరికీ మా నుండి ధన్యవాదాలు కోరుకుంటూ, ఇక్కడ మా దేవస్థానం ముఖ్యంగా మాకు ఈ రామలింగేశ్వరుడు అనేది ప్రతి సంవత్సరం మాకు గ్రామాన్ని కాపాడుకుంటూ, మా ప్రజలను జాగ్రత్తగా చూసుకుంటూ, ఎటువంటి చాలా విపత్తులు జరగకుండా చూసుకుంటుండే. రాత్రి కూడా విపరీతమైన గాలి నుండి ఎవరికి ఏం కాకుండా క్షేమంగా కాపాడిన మా దేవుడు. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చిన ప్రజలకందరికీ ధన్యవాదాలు. శ్రీ పార్వతీ రామలింగేశ్వర కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇది కళ్యాణి చాళుక్యులు నిర్మించినటువంటి శివాలయం, అతి పురాతనమైన శివాలయం. ఈ శివాలయంలో దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మా గ్రామస్తుల నమ్మకం. చుట్టుముట్టు గ్రామాల నుంచి చాలా భక్తులు వస్తున్నారు. కళ్యాణోత్సవానికి గత 15 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మా ఆలయ కమిటీ తరపున కూడా చేయడం జరిగింది. ఈ అందరూ గ్రామ ప్రజలు, భక్తులు, కార్యకర్తలు, గ్రామ సర్పంచ్గా సవంతి విజయభాస్కర్ రెడ్డి గారు మరియు చింటుగౌడ్ గారు, మిగతా మా పాలక వర్గము, మా గ్రామ ప్రజలు, భక్తులు, కార్యకర్తలు అందరూ అందరూ సహకరించి ఇంత వైభవంగా చేయడానికి వాళ్ళందరి కృషి వల్లనే ఇంత వైభవంగా చేయగలిగినాం. అందరి కృషి వల్ల ఏదైనా చేయగలుగుతామని చెప్పేసి మా ఆలయ కమిటీ తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాం అందరికీ భక్తులకు. ఓం నమః శివాయ. గ్రామ ప్రజలకు శ్రీ రామలింగేశ్వర కళ్యాణి పార్వతీ కళ్యాణోత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంత వైభవంగా ఘనంగా జరుగుతుందంటే ఈ 10 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా ఇంత వైభవంగా ఇంత జనాలు రాలేరు. ఈరోజు మాకు అవకాశం వచ్చింది. సర్పంచ్కి కొత్తగా ఎన్నికైనందుకు ఆ రామలింగేశ్వర ఆశీర్వాదంతో ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసినందుకు, అటుగాక కమిటీ మెంబరు, చైర్మన్, వైస్ చైర్మన్ వీళ్ళందరూ సహకరించినందుకు, ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ 3 రోజుల నుంచి కష్టపడుకుంటా ఎట్లా చేయాలి ప్రోగ్రామ్ అని అనుకుంటా, వర్షము భయము, రాత్రంతా వర్షం పడి ఉరిమి చేసి అన్నీ చేసినా కానీ ఆ దేవుడు ఆశీర్వాదం మాకు ఉండి మా సర్పంచ్ వార్డు మెంబర్లకు అందరూ ఆశీస్సులు ఉండేపటికనే ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. కాబట్టి మాకు ఈ ఆలయానికి కూడా జగ్గారెడ్డి ఎన్నో నిధులు ఇచ్చిండు, ఎంతో డెవలప్ అయింది. ఈరోజు అప్పుడు ఇట్లా లేకుండే ఆలయం అంతా మట్టి గడ్డి ఉండే. సారు అప్పుడు పేన్సారెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గీతారెడ్డితో కూర్చొని, మాజీ చైర్మన్ గీతారెడ్డితో కూర్చొని 80 లక్షల ఫండ్ తెచ్చింది. 80 లక్షల ఫండ్ తెస్తే ఈరోజు ఇంత పూర్తి డెవలప్ అయిందంటే అది జగ్గారెడ్డి పుణ్యము, అది పేన్సారెడ్డి అనే ఆయన ఇంకో ఆయన చైర్మన్ ఆయన ఆల పుణ్యము.
ఉన్న వాళ్ళు చేసేపటికనే అంత మంచి డెవలప్ అయింది. ఈరోజు భక్తులు సంతోషంగా ఉన్నందుకు వాళ్ళకి చాలా సంతోషపడుతున్నాను. వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా పేరుతో. సర్పంచ్ తరపున, వార్డు మెంబర్ తరపున, ఆలయ కమిటీ చైర్మన్ తరపున చెప్తున్నాను. ఓం శ్రీ గణేశాయ నమః. నందికంది గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము 11వ శతాబ్దము కాలం నాటి చాళుక్యుల కాలం నాటిది. ఇది మేము దాదాపు 13 సంవత్సరాలు పునర్వైభవం అంటే దీనికి కళ్యాణము ఒక 13 సంవత్సరాల నుంచి మేము కళ్యాణం చేస్తూ వస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దినదినము భక్తుల రద్దీ చాలా ఎక్కువైతున్నది. దీనికి అంతటికి కూడా కారణం ఏంటంటే మా నందికందిలో ఉన్న రామలింగేశ్వర స్వామి, పార్వతీదేవి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు, భక్తుల కోరికలు, వాళ్ళు ఏ కోరికలు కోరితే ఆ కోరికలు తీరుతున్నాయని చెప్పి భక్తులే వచ్చి చెప్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా ఇక్కడ ఉన్న స్వామివారి విశిష్టతను ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా మీడియా మిత్రులు చాలా కృషి చేస్తున్నారు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేమందరం మా నందికంది గ్రామం తరపున మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవము, శివరాత్రి, కార్తీక పౌర్ణమి, తర్వాత ప్రతి నెల పౌర్ణమి రోజు కూడా స్వామివారికి ఇక్కడ నిత్యాన్నదానము, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ముఖ్యంగా మా గ్రామ సర్పంచ్ గారు శ్రవంతి విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా మా కమిటీ చైర్మన్ పేట శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉన్న యువకులు, పెద్ద మనుషులు ప్రతి ఒక్కరు కూడా చాలా కృషి చేస్తున్నారు. దాంతోపాటు గతంలో ఉన్న మన ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో 1 కోటి రూపాయల ఫండ్తోని దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న మన ప్రస్తుత ఎమ్మెల్యే చింతల ప్రభాకర్ గారి సహకారంతో కూడా ఈ షెడ్ నిర్మించడం జరిగింది. ఏది ఏమైనా ప్రతి ఒక్కరు కూడా మా నందికంది గ్రామానికి అన్ని రకాలుగా రాజకీయంగా కానీ భక్తి పరంగా కానీ అన్ని రకాలుగా సహాయ సహకారం అందుతున్నాయి. దానికంతటికి కూడా మా రామలింగేశ్వర స్వామి గొప్పతనమే అని చెప్పి మేము చెప్తున్నాము. ఏది ఏమైనా ముఖ్యంగా మా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మా నందికంది గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.